హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ చూడండి, మీ దగ్గర ఏదైనా ఒక మూవీస్ కానీ వీడియోస్ కానీ ఉన్నాయనుకోండి. జనరల్గా మనం వాటిని దేనిలో స్టోర్ చేస్తూ ఉంటాం? మన హార్డ్ డిస్క్లో, కంప్యూటర్లో ఉండే హార్డ్ డ్రైవ్లో స్టోర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇంకా చాలా పెద్ద డేటా ఉందనుకోండి. అటువంటప్పుడు చూడండి, దానికోసం అటువంటప్పుడు మనకి ఏంటంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యూజ్లోకి వస్తాయి అన్నట్టు. ఇటువంటి చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. చాలా పెద్ద కంపెనీస్లో ఏంటంటే చాలామంది పనిచేస్తూ ఉంటారు. ఓకే, సో వాళ్ళందరికి సంబంధించిన డేటా మొత్తం స్టోర్ చేయాలనుకోండి. ఓకే, సో వాళ్ళ కోసం వాళ్ళు దానికోసం ఏం చేయాలంటే సపరేట్ సెటప్ ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి మళ్ళీ దానికి ఒక స్టాఫ్ పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే పెద్ద కంపెనీస్కి ఇది ఒక ఖర్చు అవుద్ది. ఓకే, సో ఈ ఖర్చు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ వైపు చూస్తూ ఉంటారు అన్నట్టు. క్లౌడ్ కంప్యూటింగ్లో ఏం జరుగుద్ది అంటే చాలా కొన్ని కంపెనీస్ ఉంటాయి అన్నట్టు. క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీస్ ఎలాంటి కంపెనీస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు గూగుల్ డ్రైవ్ కానివ్వండి, లేకపోతే వన్ డ్రైవ్ కానివ్వండి, డ్రాప్ బాక్స్ కానివ్వండి, ఇటువంటి సర్వీస్ ఉంటాయి, ఇటువంటి కంపెనీస్ ఉంటాయి కదా. ఇవి ఏం చేస్తాయంటే చాలా తక్కువ అమౌంట్తో వాళ్ళకి ఏంటంటే డేటా స్టోర్ చేసుకోవడానికి ఒక స్పేస్ ఇస్తాయి అన్నట్టు. ఓకే, అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఈ వన్ డ్రైవ్ కానివ్వండి, లేకపోతే గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్, వీళ్ళందరూ పెద్ద డేటా సెంటర్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. డేటా సెంటర్స్ అంటే చూడండి, పెద్ద సిటీస్ ఉంటాయి. ఆ సిటీస్లో హార్డ్ డిస్క్లు ఉంటాయని అనుకోండి. ఓకే, చాలా ఎక్కువ హార్డ్ డిస్క్లు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఫేస్బుక్ కానివ్వండి, లేకపోతే జీమెయిల్ కానివ్వండి, మనం స్టోర్ చేసిన ఫొటోస్ని కానీ లేకపోతే వీడియోస్ని కానీ స్టోర్ చేయడానికి ఇటువంటి డేటా సెంటర్స్నే యూజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఫేస్బుక్, గూగుల్ ఇటువంటి వాటిని చూసుకున్నట్టయితే కొన్ని కోట్ల మంది వాళ్ళకి యూజర్స్ ఉంటారు. ఓకే, సో వీళ్ళందరి డేటా స్టోర్ చేసుకోవాలి అంటే చిన్న హార్డ్ డిస్క్ సరిపో వాళ్ళకు. కొన్ని ఏంటి ఎక్కువ మొత్తంలో ఉండే హార్డ్ డిస్క్లు వీళ్ళకి కావాలి. ఓకే, సో ఈ ఎక్కువ మొత్తంలో హార్డ్ డిస్క్లను వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద సిటీస్ ఉంటాయి కదా, పెద్ద సిటీస్ని వీళ్ళు క్రియేట్ చేస్తారన్నట్టు. అంటే వాటిని ఏమంటామంటే మనం డేటా సెంటర్స్ అంటాం. ఓకే, సో వీటిలలో మనకు సంబంధించిన డేటా అంతా స్టోర్ అయి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మనకు లాభం ఏంటి అంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో మన డేటాను స్టోర్ చేసుకోవడం వల్ల మన దగ్గర కంప్యూటర్ ఉన్నా లేకపోయినా ఇంటర్నెట్ ఉంటే మనం డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. అది మనం మీ ప్లేస్లో అయినా ఉండేవి కానివ్వండి, లేకపోతే మీరు వేరే ప్లేస్కి అయినా వెళ్ళనివ్వండి. ఓకే, సో మీకు కంప్యూటర్ తోటి పని ఉండదు అన్నట్టు. ఓకే, మీరు ఆ డేటాని యాక్సెస్ చేసుకోవాలి అంటే మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే సరిపోద్ది. ఓకే, సో ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఓన్లీ డేటా స్టోరేజ్ కోసం మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. సో అలా కాదు. చూడండి, ఇప్పుడు మనకు ఆన్లైన్లో ఫోటోషాప్స్ యూజ్ చేయాలన్నా, లేకపోతే హై ఎండ్ గేమ్స్. ఓకే, చాలామంది ఇళ్లలో ఏంటంటే హై ఎండ్ కంప్యూటర్స్ ఉండవు. హై ఎండ్ కంప్యూటర్స్ అంటే పెద్ద గ్రాఫిక్ కార్డ్స్, తర్వాత వచ్చేసి ఎక్కువ ర్యామ్ ఉన్న కంప్యూటర్స్ అనేవి ఉండవు. ఓకే, సో అటువంటి వాళ్ళ కోసం ఏంటంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేవి యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, మీరు పెద్ద గేమ్స్ ఆడాలనుకోండి, ఈ కాలంలో మీ దగ్గర హై కాన్ఫిగరేషన్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. దానికోసం మీరు ఏంటంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేసి పెద్ద గేమ్స్ ఆడొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి. ఓకే, ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే మీరు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా పెద్ద గేమ్స్ని కానివ్వండి, లేకపోతే ఫోటోషాప్, ఎంఎస్ ఆఫీస్, వీటన్నిటిని మీరు ఆన్లైన్లోనే యూజ్ చేయొచ్చు. ఓకే, సో వీటన్నిటిని ఎక్కడ స్టోర్ చేసి ఉంచుతారు అంటే, ఇప్పుడు మనం ఈ సేవ్ చేసుకున్న గేమ్స్ కానివ్వండి, అంటే గేమ్స్ని యాక్సెస్ చేయడానికి కానివ్వండి, లేకపోతే మనం క్రియేట్ చేసిన ఫొటోస్ ఉంటాయి కదా, ఎడిట్ చేసిన ఫొటోస్ కానివ్వండి, టైప్ చేసిన మ్యాటర్ కానివ్వండి, ఇదంతా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే క్లౌడ్ కంప్యూటింగ్లోనే స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు గూగుల్ డ్రైవ్ తీసుకున్నట్టయితే దానిలో మనకు 15 GB వరకు ఫ్రీ స్పేస్ ఇస్తారు. ఆ 15 GB అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఇంకా ఎక్కువ స్పేస్ కావాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఆ పర్చేస్ చేయడానికి మనకు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ అమౌంట్ తీసుకొని నామమాత్రంగా డబ్బులు పే చేసి మనం ఆ స్టోరేజ్ని కొనుక్కొని దానిలో మనకు సంబంధించిన డేటా మొత్తం స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ డేటా ఉందనుకోండి. ఓకే, అంటే చూడండి, ఇప్పుడు మీ దగ్గర కంప్యూటర్ ఉంది, దానిలో ఏంటంటే 1000 GB హార్డ్ డిస్క్ ఉంటుంది, 2000 GB హార్డ్ డిస్క్ ఉంటుంది. అలా కాకుండా 100,000 ఇలా ఎక్కువ డేటాను స్టోర్ చేసుకోవడానికి అంత మీరైతే అఫోర్డ్ చేయలేదు కదా. అటువంటిప్పుడే మనకి ఏంటంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో మనకు ఇంకొక లాభం ఏంటి అంటే దాని మెయింటెనెన్స్ అంతా, అంటే ఇప్పుడు దానిలో డేటా పోయిందనుకోండి. ఓకే, గూగుల్ డ్రైవ్లో మన కంప్యూటర్లో ఉంటే డేటా పోతే దానికి బాధ్యులు ఎవరంటే మనమే అవుతాం. అలా కాకుండా మనం గూగుల్ డ్రైవ్లో డేటా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఒకటే దగ్గర స్టోర్ చేసి పెట్టారు. దానికి సంబంధించిన కాపీస్ అనేవి చాలా చోట్ల స్టోర్ చేసి పెడతారు అన్నట్టు. దీనివల్ల మనకు లాభం ఏంటి అంటే ఒక దగ్గర నుంచి డిలీట్ అయిపోయినా ఇంకో దగ్గర కూడా ఉంటుంది. ఓకే, సో మొత్తానికి ఏంటంటే మనం గూగుల్ డ్రైవ్లో కానీ డ్రాప్ బాక్స్లో కానీ అమౌంట్ ఇచ్చి అక్కడ డేటాను స్టోర్ చేసినప్పుడు ఆ డేటాకి ఏమైనా జరుగుతుందనే భయం మనకు అవసరం లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా వాళ్ళు చూసుకుంటారు, మనం వాళ్ళకి అమౌంట్ పే చేస్తాం కాబట్టి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.